తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతోంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు సెంట్రిక్ గా పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. బీసీ బిల్లుపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సహకరించాలని కోరనున్నారు. అటు ఆర్డినెన్స్ పై బీజేపీ బీఆర్ఎస్ అభ్యంతరాలు చెబుతున్నాయి. తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతోంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు సెంట్రిక్ గా పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. బీసీ బిల్లుపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సహకరించాలని కోరనున్నారు. అటు ఆర్డినెన్స్ పై బీజేపీ బీఆర్ఎస్ అభ్యంతరాలు చెబుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సుమిత్ర. మొత్తం మీద తెలంగాణలో ఈ బీసీల చుట్టే రాజకీయం అంతా కూడా నడుస్తోంది. సో మొత్తం మీద తెలంగాణ అసెంబ్లీ బీసీలకు ఉద్యోగాలు, విద్య, స్థానిక ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి 22% నుంచి 42% రిజర్వేషన్లు పెంచుతూ చేసినటువంటి అసెంబ్లీలో ఒక బిల్లును చేసింది. 2 బిల్లులని అసెంబ్లీ ఆమోదించింది. ఇది రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపించింది. ఇప్పటి వరకు కూడా ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఇంకా పెండింగ్ లోనే ఉంది. సో మరోవైపు స్థానిక సంస్థలు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల హైకోర్టు కూడా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపుగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి నేపథ్యంలో సో ఈ మొన్న తెలంగాణ కేబినెట్ దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్డినెన్స్ ని కూడా తీసుకొచ్చింది. సో ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపించింది. ఇప్పటి వరకు కూడా గవర్నర్ దగ్గరే ఈ ఆర్డినెన్స్ కూడా పెండింగ్ లో ఉంది. సో మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపును తేల్చాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి సో చలో ఢిల్లీ అంటూ ఆయన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సో ఢిల్లీలో ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇటు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలానే పిసిసి అధ్యక్షుడితో పాటుగా అఖిల పక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకువెళ్లాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే. సో మరోవైపు ఈ నెల 25వ తారీఖున ఢిల్లీలో ఓబీసీ సమ్మేళనం ఏఐసిసి నిర్వహిస్తుంది. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కూడా దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి నినాదంతో పోరాడుతూ వస్తోంది. సో తెలంగాణలో 42% రిజర్వేషన్లు పెంచుతూ ఇటు బిల్లులు అసెంబ్లీ ఆమోదించినటువంటి నేపథ్యంలో మరోవైపు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఒక తెలంగాణను ఒక నమూనాగా తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఇటు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటువంటి ఓబీసీ సమ్మేళనంలో కూడా తెలంగాణ నమూనా మీద కూడా చర్చించబోతున్నారు. సో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఓబీసీ బిల్ అనేటువంటిది కొంత జటిలంగా మారింది. సో దీనికి రకరకాల ఈక్వేషన్స్ అయితే చెప్తున్నారు. సో మరోవైపు లీగల్ గా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇటు బీజేపీ తప్పుపడుతోంది. ఎందుకంటే మధ్యప్రదేశ్లో గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని 50% రిజర్వేషన్లు అమలు చేసింది. సో మరోవైపు ఇటు కొన్ని రాష్ట్రాల్లో కూడా సొంతగా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో బీసీ బిల్లును పార్లమెంటు ఆమోదించాలి, షెడ్యూల్ 9లో దీన్ని చేర్చితేనే దీనికి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉంటుంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో ఈ 9వ షెడ్యూల్లో చేర్చేటువంటి అంశం మీద బీజేపీ సహకరించాలి, కేంద్రం సహకరించాలి. సో 9వ షెడ్యూల్లో చేర్చుతూనే తెలంగాణలో 42% రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా గడిచిన ఎన్నికల సందర్భంగా ఇదే అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేపట్టింది. ఎన్నికల హామీని కూడా ఇచ్చింది. కామారెడ్డిలో డిక్లరేషన్ ని కూడా మల్లికార్జున ఖర్గే చేశారు. సో ఇప్పుడు బీజేపీ ఈ బిల్లును సపోర్ట్ చేస్తుందా? పార్లమెంట్లో 42% రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఇటు పార్లమెంట్ ముఖ్యంగా బీజేపీ సపోర్ట్ చేస్తుందా? మరోవైపు దీన్ని 9వ షెడ్యూల్లో చేరుస్తారా? మరోవైపు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఈ 2 బిల్లులకు ఆమోదం పొందుతాయా? గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్డినెన్స్ కు కదలిక వస్తుందా? సో ఇవన్నీ కూడా తెలంగాణలో కింద సస్పెన్స్ కొనసాగుతూ వస్తున్నటువంటి అంశాలుగానే చూడొచ్చు. సో మొత్తం మీద తెలంగాణ ముఖ్యమంత్రి దూకుడుగా ఈ అంశం మీద స్పందిస్తున్నారు.
సో ఢిల్లీలో ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కూడా కలుస్తానంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కూడా కోరారు. అయితే ఈ బిల్లు అనేటువంటిది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయంగా బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో న్యాయపరంగా సాంకేతిక పరంగా ఈ బిల్లు చెల్లదు కాబట్టే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ఇటు తెలంగాణలో రాజకీయ పార్టీలను ఆత్మరక్షణలోకి నెడుతున్నాయి అనేటువంటి విమర్శలు కూడా ఇటు బీజేపీ నుంచి అలానే బీఆర్ఎస్ నుంచి కూడా వస్తున్నాయి. సో మొత్తం మీద బీసీ బిల్లుకు సంబంధించి రాజకీయ పార్టీల నేతలు ఎట్లా స్పందించారు, సో ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, అలానే బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అయింది, సో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమన్నారు, కవిత ఏమన్నారు, సో రామచంద్రరావు చేసినటువంటి వ్యాఖ్యల మీద పొన్నం ప్రభాకర్ ఏమన్నారు ఇప్పుడు ఒకసారి